హలో అండి. ఇంతకుముందు మనం వీడియోస్లో ఎక్సెల్ గురించి డిస్కస్ చేసుకోవడం అనేది జరిగింది. అందులో నేను కొన్ని బేసిక్స్ చెప్పాను. ఎక్సెల్‌లో ఏ ఏ పార్ట్‌ని ఎలా పిలుస్తారో అలాగా బేసిక్స్ చెప్పాను. అండ్ అలాగే మనకి కొన్ని నేమ్స్ లైక్ క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటే ఏంటి, అండు రీడు అంటే ఏంటి, అండ్ అలాగే ట్యాబ్స్ అని, గ్రూప్స్ అని వేటిని అంటారు, ఇలా కొన్ని టర్మ్స్ అనేవి డిస్కస్ చేయడం జరిగింది. ఆ తర్వాత మనకి హోమ్ ట్యాబ్లో క్లిప్బోర్డ్, ఫాంట్, అలైన్మెంట్ ఈ 3 అనేది కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు మనం మిగతా గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూద్దామండి. సో దానికంటే ముందు ఒకవేళ మీరు ఇంకా ప్రీవియస్ వీడియోస్ చూడలేదు అంటే కనుక లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. ప్లీజ్ వాటిని చూసి అప్పుడు దీనికి రండి. సో ఈరోజు లెసన్ ఏంటి అంటే మనకి హోమ్ ట్యాబ్లో నెంబర్ గ్రూప్ గురించి చూద్దాం. దానికోసం నేను ఒక షీట్ అనేది రెడీగా ఓపెన్ చేసుకొని పెట్టుకున్నానండి. ఈ డేటాతో షీట్ అనేది ఓపెన్ చేసుకున్నాను. అయితే మనకి ఇక్కడ నెంబర్ గ్రూప్లో ఇది ఫస్ట్ది ఏమంటే అండి మనకి సెల్ యొక్క ఫార్మాట్ అండి. ఆ సెల్లో డేటా ఫార్మాట్ అనేది ఏ ఫార్మాట్లో ఉండాలో మనం ఇక్కడ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ సెల్లో ఉన్న డేటా నెంబర్ ఫార్మాట్లో ఉండాలంటే నెంబర్లో పెట్టుకోవచ్చు. కరెన్సీ ఫార్మాట్లో ఉండాలంటే కరెన్సీలోని, లాంగ్ డేట్ కావాలంటే లాంగ్ డేట్గా, షార్ట్ డేట్ కావాలంటే షార్ట్ డేట్గా, అలా ఫ్రాక్షన్లో కావాలంటే ఫ్రాక్షన్లో. ఇలాగ ఇందులో నేను మీకు ఒక 2, 3 అనేది ఎగ్జాంపుల్‌గా చూపిస్తానండి. తర్వాత వేరే దానికనేది మనం వెళ్దాం. ఇక్కడ మనకి నేనిక్కడ మీరు చూస్తున్నారు కదా! ఇక్కడ నేనేమిచ్చానంటే కాస్ట్, నంబర్స్ రాశాను. అలా కాకుండా కాస్ట్ అంటే మనకి నార్మల్‌గా లైక్ రూపీస్‌లో అలాగా డినోట్ చేయాలి కదా! మనకి మనకి రూపీస్ కావాలంటే రూపీస్ లేదా వేరే కరెన్సీ అయితే వేరే కరెన్సీ. ఇదొకటి అంటే కరెన్సీ సింబల్ అనేది ఉండి చూపించాలి. అలా అన్నప్పుడు మీరేం చేయొచ్చు అంటే, మీరు ఎక్కడైతే కరెన్సీ సింబల్ రావాలనుకుంటున్నారో ఆ సెల్‌ని మీరు యాక్టివ్‌గా ఉంచుకోండి. ఆ సెల్ క్లిక్ చేసి ఉంచుకోండి. ఇలాగా నేను 80,000 దగ్గర నా సెల్ అనేది యాక్టివ్‌గా చేశాను. ఆ తర్వాత మీరిక్కడ నంబర్ గ్రూప్‌కి వెళ్ళిపోయి డ్రాప్ డౌన్ లిస్ట్‌లో మీరు కరెన్సీ క్లిక్ చేశారు అంటే, ఇప్పుడు మీరు తీసుకున్న సెల్ అనేది రూపీస్ 80,000గా అనేది వస్తుంది. ఇలా ప్రతి ఒక్క సెల్‌కి ఒక్కొక్కసారి అప్లై చేయాలా అంటే అవసరం లేదండి. మీరు అన్నిటిని ఒకటేసారి సెలెక్ట్ చేసుకొని ఏవైతే ఒకటే అప్లై చేయాలనుకుంటున్నారో అన్నిటికీ కరెన్సీ ఇవ్వాలనుకుంటున్నారు కాబట్టి అన్నిటిని మీరు సెలెక్ట్ చేసుకొని అప్పుడు డ్రాప్ డౌన్‌కెళ్ళి కరెన్సీ అని ఇచ్చేస్తే సరిపోతుంది. మీకు అన్నీ కూడా రూపీస్‌లో అనేది వాల్యూ వచ్చేస్తుంది. ఆ తర్వాత పోతే మీకింకా వేరేవి మనం నార్మల్‌గా పర్సెంటేజ్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం కదండీ! అంటే మనకి ఏదన్నా కాలిక్యులేట్ చేసేటప్పుడు కానీ, రిపోర్ట్స్ జనరేట్ చేసేటప్పుడు కానీ, పర్సెంటేజ్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. అలాంటప్పుడు మీరు మాన్యుయల్‌గా 3 తర్వాత పర్సెంటేజ్, 2 తర్వాత పర్సెంటేజ్ ఇలా అనేది మీరు టైప్ చేయడం చాలా కష్టమవుతుందండి. సో, దానికంటే జస్ట్ అక్కడ నంబర్స్ ఉన్నాయి. కానీ వాటికి పర్సెంటేజ్ సింబల్ అనేది రావాలి. అలాంటప్పుడు ఎలాగా అనేది మీరు ఈ తెలుసుకోవచ్చండి. ఎలాగంటే చెప్తాను. ఫస్ట్ ఏం చేయాలి అంటే అండి, ఇక్కడ మీకు అన్నిటికి నేను తీసేస్తున్నాను ఒకసారి. మళ్ళీ నేను చెప్తాను. ఇక్కడ నేను ఆల్రెడీ ఒక్క నిమిషం అండి. ఇక్కడ చేస్తాను. ఈ సెల్స్ అన్నిటికి నేను ఈ సెల్స్ అన్నిటిని ఫస్ట్ సెలెక్ట్ చేశాను. ఆ తర్వాత ఈ సెల్‌లో పర్సెంటేజ్ అప్లై చేశాను. ఇప్పుడు నేనిక్కడ ఏ నంబర్ రాసినా సరే చూసారా? పర్సెంటేజ్ అనేది డిఫాల్ట్‌గా వచ్చేసిందండి. నేనివ్వలేదు. పర్సెంటేజ్‌ని నేను కీబోర్డ్ పైన మాన్యుయల్‌గా టైప్ చేయలేదు. అదే డిఫాల్ట్‌గా వచ్చేసింది. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ 8 అని రాసానండి. ఎంటర్ అంతే. ఆ 8% అనేది డైరెక్ట్‌గా వచ్చేసింది. సో, ఇది మనకి బిజినెస్ రిపోర్ట్స్‌లో టైమ్ సేవింగ్ అనేది అవుతుందండి. ఊరికే మాన్యుయల్‌గా పర్సెంటేజ్ అనేది టైప్ చేయాల్సిన అవసరం లేదు. మీరిక్కడ చూసినట్టయితే 8.00% అని వస్తుంది. మీకు ఈ డెసిమల్ ఒద్దు. డెసిమల్ ప్లస్ 00 ఒద్దు అనుకున్నప్పుడు మీకు ఈ నంబర్ గ్రూప్‌లో చూసినట్టయితే ఇక్కడ 2 ఉన్నాయి కదండీ! 0.00 ఉంది. యారో మార్క్ లెఫ్ట్ సైడ్‌కి ఉంది. యారో మార్క్ రైట్ సైడ్‌కి ఉంది. ఒకటేంటంటే ఇంక్రీజ్ డెసిమల్ అండి. ఇంకొకటి డిక్రీజ్ డెసిమల్.
మీరు ఈ డెసిమల్ని ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నారా, ఇంకో జీరో పెంచాలనుకుంటున్నారా, లేకపోతే డిక్రీజ్ చేయాలనుకుంటున్నారా? డిక్రీజ్ చేయాలనుకుంటున్నప్పుడు మీరు ఆ సెల్ని యాక్టివ్లో ఉంచుకొని మీరు అక్కడ డిక్రీజ్ డెసిమల్ అని ఉంది కదండి, డిక్రీజ్ డెసిమల్ని క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఆ డెసిమల్స్ అనేది పోయి మీకు కావాల్సిన ఒక్క నెంబర్ మాత్రమే మీకు షో చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ 2%కి ఇంక్రీజ్ డెసిమల్ యాడ్ చేస్తే ఏమవుతుందండి, ఇంకొక జీరో అలాగా మీకు వస్తూనే ఉంటుందన్నమాట. లేకుంటే డిక్రీజ్ చేసుకోవచ్చు. అలా ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ డెసిమల్ వాల్యూస్ని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ 2 ఆప్షన్స్ని యూజ్ చేసి. ఆ తర్వాత మనకి ఇక్కడ పోతే ఇక్కడ మనకి నార్మల్గా ఇంతకుముందు 1,50,000 ఉండేదండి. అది కరెన్సీలో కాకుండా జనరల్లో ఉండేది కదా. అలాంటప్పుడు మనకి ఇక్కడ ఏమన్నా కామా వచ్చిందా అండి? జనరల్గా ఇప్పుడు మనం ఒక సెల్లో నెంబర్ టైప్ చేసినప్పుడు 1,50,0,000 ఇలా టైప్ చేయడం అనేది చాలా డిఫికల్టీ థింగ్ అండి. ప్రతి దానికి కామా ఇచ్చుకోవాలి అంటే కొంచెం మనకి టైం వేస్ట్. అలా కాకుండా మీరు జస్ట్ నెంబర్స్ని టైప్ చేసేయండి. కానీ కామా మనం మాన్యువల్గా కాకుండా ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇచ్చేసుకోవచ్చు. అది ఎలా అండి, ఇప్పుడు నేను ఈ 1,50,000 సెల్ని సెలెక్ట్ చేసుకొని ఉంచుకున్నాను. ఆ తర్వాత మీకు ఇక్కడ కామా అని ఒక ఉంది కదా, సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని కనుక మీరు క్లిక్ చేసినట్టయితే ఆ నెంబర్ని మనకి ఇండియన్ స్టైల్లో కామా అనేది పెడుతుందనమాట. అంటే మనకి తెలుసు కదా, ఇండియన్ స్టైల్కి 10 lakhsకి 1 lakhకి మనం కామా అనేది ఎలా ఇచ్చుకుంటామో ఇండియన్ స్టాండర్డ్ సిస్టమ్ ప్రకారం అలా అనేది మీకు కామా అనేది వచ్చేస్తుందండి. ఓకేనా? అలాగా ఏ నెంబర్ కన్నా సరే మీరు మాన్యువల్గా కామా టైప్ చేయకుండా ఇక్కడ సింబల్ ఈ కామా యూజ్ చేసి మీరు కామా అనేది స్టైల్ ఇవ్వచ్చు. ఆ తర్వాత పర్సంటేజ్ కూడా మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఏదన్నా పర్సంటేజ్ ఇవ్వాలంటే ఆ సెల్కి వెళ్ళి మనం పర్సంటేజ్ అని సెలెక్ట్ చేసుకున్నా పర్లేదు, డ్రాప్ డౌన్లో పర్సంటేజ్ సెలెక్ట్ చేసుకున్నా పర్లేదు, లేకపోతే పర్సంటేజ్ అని వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ డిఫాల్ట్గా ఇచ్చారండి, దాన్ని డైరెక్ట్గా క్లిక్ చేసినా సరే మీకు పర్వాలేదు. అంటే మీకు డ్రాప్ డౌన్లో కానీ లేకపోతే ఇక్కడ కానీ క్విక్గా యాక్సెస్ చేయడానికి మీకు ఇక్కడ కామా అండ్ అలాగే పర్సంటేజ్ అనేది ఇచ్చేసారండి. సో రెండు ఒకటే, నో వరీస్. ఇక్కడన్నా చూస్ చేసుకోవచ్చు, ఇక్కడన్నా డైరెక్ట్గా అనేది మీరు పర్సంటేజ్ని అప్లై చేయొచ్చు. ఆ తర్వాత పోతే మీకు చాలా మందికి డౌట్ వస్తుంది, మీరు ప్రతిసారి రూపీస్ కరెన్సీనే యూజ్ చేయాల్సిన పని రాదు. లైక్ ఒక్కొక్కసారి రిపోర్ట్స్ని డాలర్స్లో ఇవ్వాల్సి వస్తుంది, లేకుంటే యూరోస్లో, అలా కరెన్సీ అనేది మార్చాల్సి వస్తుంది. ఆ టైంలో ఎలాగా అంటే మీరు రూపీస్ నార్మల్గా కరెన్సీలో పెడితే డిఫాల్ట్గా రూపీస్లో వస్తుందండి. లేదు వేరే కరెన్సీ మార్చాలి అనుకుంటే మీరు ఆ ఆ సెల్ని సెలెక్ట్ చేసుకొని మీకు ఇక్కడ కరెన్సీగా చిన్న సింబల్ కనిపిస్తుంది చూసారా, మనీగా, అక్కడ డ్రాప్ డౌన్లోకి వెళ్ళిపోతే మీకు ఇక్కడ చూసారా, ఇంగ్లీష్ ఇండియా అయితే రూపీస్ సింబల్, యునైటెడ్ స్టేట్స్ అయితే డాలర్స్, అండ్ యునైటెడ్ కింగ్డమ్ యూరో, చైనీస్, ఇలా కొన్ని అనేది మీకు సింబల్స్ ఆల్రెడీ ఇచ్చారండి, కరెన్సీ సింబల్స్. డాలర్స్లో మెన్షన్ చేయాలనుకుంటే డాలర్ క్లిక్ చేసేసేయండి. ఇప్పుడు చూసారా, ఇది ఎలా అయిపోయింది, రూపీస్ కాస్త డాలర్ అయిపోయింది, $30,000 లాగా. అలాగండి. దీన్ని ఏమంటున్నాము అంటే మనము కరెన్సీ సింబల్ చేంజ్ చేయడానికి ఇక్కడ ఉందన్నమాట. ఓకేనా? ఆ సింబల్ చేంజ్ చేసుకోవడానికి డిఫాల్ట్గా అయితే కరెన్సీ రూపీస్లో వస్తుంది. అలా కాకుండా వేరే కరెన్సీ సింబల్ మీరు చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ మీరు అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఇది మళ్ళీ రూపీస్లో పెట్టేస్తానండి. రూపీస్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇది మనకి ఈ 45,000 కరెన్సీ ఫార్మాట్లో ఉంది, ఈ 30,000 అనేది అకౌంటింగ్ ఫార్మాట్లో ఉంది. మీరు ఈ రెండింటిని అబ్జర్వ్ చేస్తే రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే అండి, అకౌంటింగ్లో అయితే రూపీస్ అనేది ఇటు వచ్చేసి మీకు న్యూమరికల్ టర్మ్ అనేది రైట్ సైడ్ కార్నర్లో ఉంటుంది. అలా కాకుండా కరెన్సీ అయితే రూపీస్తో పాటు అమౌంట్ దగ్గరలోనే ఉంటుంది. చూసారా మీకు ఎలా ఉందో, అలా ఉంటుందన్నమాట. ఇది అకౌంటింగ్ అండి. ఇదేమో కిందది 45,000 ఏమో కరెన్సీలో ఉంది. సో ఇదండి నెంబర్ గ్రూప్కి రిలేటెడ్.